ఒక మంచి స్టోరీ. హాయ్ ఫ్రెండ్స్, దిస్ కోలవెర్రి అంటూ ఈనాడు ఒకటి ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్రిడ్జ్లో చూసారు ఏమేమి కూరగాయలు పెట్టామో, హోమ్ టూర్లో గృహిణి ఫలానా వ్యక్తి నన్ను బ్యాడ్గా కామెంట్ చేస్తున్నారు, గైస్ మీరే నాకు అండగా ఉండాలి, యూట్యూబ్ ఆవేదన. ఇవి తన ఇంట్లో మంచంపై పడుకుని రమేష్ యూట్యూబ్లో స్క్రోల్ చేసి చూస్తున్న వీడియోలు. డైలీ వ్లాగింగులుగా పిలిచే ఈ వీడియోలో తనకు తెలియని ముఖపరిచయం కూడా లేని వాళ్ళ దినచర్యను చూడటమే తన దినచర్యగా మార్చుకున్నాడు. ఉదయం 7 గంటలకు ఫలానా అక్క పొద్దున్నే టిఫిన్ ఏం వండిందనే వీడియోని ఓపెన్ చేస్తాడు. దానికింత సూపర్ అక్క అని ఒక కామెంట్ విసురుతాడు. మధ్యాహ్నం ఒక కప్పులు అంటే ఇంట్లో ఏం వండుకున్నారు చూపించే వీడియోని ఓపెన్ చేస్తాడు. భలే వండుతావు బేబీ అను, ఈసారి ఇంకేదో చేయండి అను కామెంట్ చేస్తాడు. పచ్చళ్ళ అమ్మాయి లైవ్లో పచ్చడి పెడుతూ తను ఎంత కష్టపడి ఈ స్థాయికి వచ్చిందో చెప్తూ మనవాడు కన్నీళ్ళు ఎమోజీలు పెడుతూ ఓదారుస్తాడు. ఎవరైనా ఆ యూట్యూబర్కి వ్యతిరేకంగా మాట్లాడితే ఆ కత్తందుకో జానకి రేంజ్లో టైపింగ్ యుద్ధం చేస్తాడు. అర్ధరాత్రి 12 గంటలకు కొత్తగా పెళ్లి చేసుకున్న జంట తమ హనీమూన్ ముచ్చట చెప్తుంటే వింటూ నిద్రలోకి జారిపోతాడు. తర్వాత రోజు లేవగానే మళ్ళీ మామూలే. రమేష్లా మనలో డైలీ వ్లాగింగ్లకు అలవాటు పడ్డ వాళ్ళు ఎంతమందో. జనాల్లో ఉండాలని సెలబ్రిటీలు కావాలనుకునే జనాలు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో తమ దినచర్యలు డైలీ వ్లాగింగ్ పేరుతో అప్లోడ్ చేస్తున్నారు. వీళ్ళు చేశారు కానీ దాన్ని చూస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటిదే ఇప్పుడు సమస్య పెద్దదవుతున్నది అన్నటువంటి కోణాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. దీని ఇంపాక్ట్ యువతరం మీద భారీగా పెడుతుంది. ఆ వీడియోలకు చాలామంది తెలియకుండానే బానిసలుగా మారుతున్నారు. వాళ్ళ బాధలు తమగా భావించి అనవసర ఆందోళనకు గురవుతున్నారు. కోవిడ్ కాలంలోనే డైలీ వ్లాగింగ్ ఛానల్ పుట్టగొడుగులా పుట్టుకొచ్చి అందరూ ఇళ్లలోనే ఉండిపోవడంతో మొబైల్ వినియోగం బాగా పెరిగి వ్యూస్ కూడా అదే స్థాయిలో పెరిగాయి. వ్యక్తిగత విషయాలను అప్లోడ్ చేస్తూ వ్లాగింగ్ ఛానల్స్ నిర్వహించే వాళ్ళకి వీక్షకులు భావోద్వేగాలే పెట్టుబడి. ఈ భావోద్వేగాలను ఉపయోగించుకుని వారికి వ్యూస్, తద్వారా వ్యాపార ప్రకటనలు యూట్యూబ్ నుంచి డబ్బు వస్తుంది. కానీ వీక్షకులు మాత్రం తమ సమయాన్ని కోల్పోతారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఖచ్చితంగా అదే సందర్భంలో ఈటీవీ కూడా ఇప్పుడు అదే పని చేస్తుంది.